భూమి మీద అనేక మంది శ్రమలు పడుతూ ఉన్నప్పుడు ఆదరించేటువంటి వారు కావాలని ప్రభు అయితే ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇలా ఆదరించే వారికి శ్రమలు లేవని కాదు కానీ, 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1 అధ్యాయం 7 వచనం, మీరు శ్రమలలో ఎలాగో పాలువారై ఉన్నారో అలాగే ఆదరణలోనూ పాలువారై ఉన్నారని ఎరుగుదుము కనుక మిమ్మల్ని గురించిన మా నిరీక్షణ స్థిరమై ఉన్నది. కాబట్టి శ్రమలు ఉన్నప్పటికీ కూడా అనేక మంది దేవుని పక్షంగా నిలవబడి అనేక బలహీనలను ఆదరిస్తూ ఉన్నారు, బలపరుస్తూ ఉన్నారు, వారికి కావాల్సినటువంటి సమస్తమును సిద్ధపరుస్తూ ఉన్నారు. అటువంటి వారిని బట్టి ప్రభు అయితే ఎంతగానో సంతోషిస్తూ ఉన్నారు. ఏదైనా అటువంటి పరిచర్య చేసేటువంటి వారు కావాలని దేవుడు ఎంతగానో కోరుకుంటూ ఉన్నాడు. కనుక మనం శ్రమ పడుతున్నా, ఇరికింపబడుతున్నా, బలహీనపడుతున్నా, వేదనలో ఉన్నప్పటికీ అటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వారికి సమృద్ధి అయినటువంటి ఆదరణ ఇచ్చడం ద్వారా దేవుని ఎంతో సంతోషపెట్టేవారుగా ఉన్నాము. అనేక మందిని కీడు నుంచి తప్పించే వారంగా ఉన్నాము. అట్టువారే దేవునికి కావాలి. ఆమేన్.